రోహిత్ సంచలన నిర్ణయం. ఫ్రెండ్స్, రోహిత్ శర్మ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు అనేది టాకైతే వినిపిస్తుంది. అదేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. చివరికి చూడండి. ఫ్రెండ్స్, ఈ ఐపీఎల్లో ఫస్ట్ హాఫ్లో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉండే. యావరేజ్ 40+ ఉందన్నమాట. కానీ రీసెంట్ ఫామ్ అయితే చాలా కోల్పోయాడు. గత 6 మ్యాచెస్లో తను చేసిన పరుగులు మాత్రం 41 పరుగులు మాత్రమే. 41 పరుగులు మాత్రమే చేశారనమాట. అస్సలు స్ట్రైక్ రేట్ కూడా 100 లోపే ఉందన్నమాట. నాకైతే చాలా బాధగా ఉంది. ఈ నేపథ్యంలో అందులోనూ మనకు ఇంక రాబోయే వరల్డ్ కప్ అనమాట. ప్రతి ఒక్క ప్లేయరు, ప్రతి ఒక్క ఫ్రాంచైజీ, ప్రతి ఒక్క టీం అందరూ కూడా దానికోసమే శ్రమిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ గత 2 మంత్స్ నుండి తను ఒక ప్లానింగ్తో ఆడుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు పాపం అనూహ్యంగా ఫామ్ కోల్పోయాడు. మొన్న కూడా మనం చూసామన్నమాట. చెన్నైతో అవుట్ వెంటనే తనైతే ఏడుస్తూ కనిపించారన్నమాట స్టేడియంలో. అస్సలు తను ఫామ్ మొత్తం ఈ విధంగా కోల్పోవడం, తను ఎమోషన్ అయిపోవడము చాలా అయితే బాధగా ఉంది. ఈ నేపథ్యంలో తను ఒక బిగ్ డెసిషన్ తీసుకోబోతున్నాడా అని అంటే అవుననే టాక్ అయితే వినిపిస్తుంది. అదేంటంటే ఇప్పటికే రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లకి అయితే కొంతవరకు కెప్టెన్ చేస్తూ ఉన్నాడు. దాని తర్వాత ఆల్రెడీ మనం చూసామన్నమాట. వైస్ కెప్టెన్ కూడా హార్దిక్ పాండ్యా నియమించారనమాట. రోహిత్ శర్మ అలానే అజిత్ అగర్కర్ బీసీసీఐ మెంటర్స్. ఈ నేపథ్యంలో ఇన్ కేసు రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో దూరం అయితే ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీగా ఉంటాడనమాట. ఈ T20 వరల్డ్ కప్ డిసైడ్ చేయబోతుంది రోహిత్ శర్మ కెరియర్ అని అంటూ అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఖచ్చితంగా ఈ T20 వరల్డ్ కప్ అయిపోయిన వెంటనే రిటైర్మెంట్ అయితే ప్రకటిస్తాడు పొట్టి ఫార్మర్స్కి అయితే టాక్ అయితే వినిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇదొక బిగ్ డెసిషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ప్లేయర్స్ వెళ్ళిపోతే ఇంకా బయట ఇంకా వేరే ఎవరన్నా ఉన్నారా దానికి ఆల్టర్నేట్గా అందరూ భయపడేవాళ్ళు అనమాట ముందైతే. ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కానివచ్చు, ఓపెనర్గా చాలా మంచి ఫామ్ అయితే ఉన్నాడు అనమాట గైక్వాడ్. కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ తనకు మంచి రీప్లేస్మెంట్ అంటూ అయితే మాట్లాడుతున్నారనమాట. అలా చూసిన కేఎల్ రాహుల్ కానివచ్చు. కేఎల్ రాహుల్ కూడా బాగా ఫామ్లో ఉన్నాడు. తను కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ చేయగలరనమాట. అదే మనం చూస్తాం లక్నో సూపర్ జైంట్స్తో తనైతే ఓపెనింగ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా చూసుకుంటే ఫ్రెండ్స్, అభిషేక్ శర్మ చాలా బాగా ఆడుతున్నాడు. దాని తర్వాత యశస్వి జైస్వాల్, ఇట్లా రోహిత్ శర్మ లేకున్నా సరే మంచి ఎఫర్ట్స్ మనకు ఉన్నారనమాట. టీంలో ఉన్నారు ప్లేయర్స్ అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అన్నది ఇంకో కొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం రోహిత్ శర్మ తీసుకుంటున్న డెసిషన్ ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.